భారతదేశంలో కనీస వేతన చట్టం ఇచ్చిన వ్యవధిలో చేసిన పనికి యజమాని వేతన జీవులకు చెల్లించాల్సిన కనీస మొత్తం వేతనం కనీస వేతనంగా నిర్వచించబడ్డాయి. ఇది సమిష్టి ఒప్పందం లేదా వ్యక్తిగత ఒప్పందం ద్వారా తగ్గించబడదు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం: 1. ఇది భారతీయ కార్మిక చట్టానికి సంబంధించిన పార్లమెంటు చట్టం. ఇది నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను నిర్దేశిస్తుంది. సెకండ్ పాయింట్, నవంబర్ 1948లో సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్ న్యాయమైన వేతనానికి సంబంధించిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ కనీస వేతనం అనే భావనతో ముందుకు వచ్చింది. ఇది కేవలం జీవనోపాధికి హామీ ఇవ్వడం మరియు సామర్థ్యాన్ని కాపాడడమే కాకుండా విద్య, వైద్య అవసరాలు మరియు కొంత స్థాయి సౌకర్యాలను కూడా అందిస్తుంది. 3. భారతదేశం 1948లో కనీస వేతనాల చట్టాన్ని ప్రవేశపెట్టింది. వేతనాలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని ఇస్తుంది. 4. ఇది మార్చి 15, 1948 నుండి అమల్లోకి వచ్చింది. అందువల్ల భారతదేశంలో 1948 సంవత్సరంలో కనీస వేతన చట్టం ఆమోదించబడింది.